వినిపిస్తుందంటే పక్కన ఉండేటప్పుడు ఎంత గట్టిగా జోరుగా అరిస్తే ఎలా వినిపిస్తుందో అంత కింద జోరుగా వినిపిస్తుంది అతనికి. అంటే ఏం మీరు అనుకుంటున్నారో అది ఫటాఫట్ మీ యాక్షన్ లో మీ లైఫ్ లో వచ్చేస్తుంది. బట్ సింపుల్, అది రావాలంటే కావాల్సింది వెరీ ఇంపార్టెంట్ ఒకటే ఒకటి. రాసుకోండి. లైఫ్ అంటే ఏంటి? రాసుకోండి. లైఫ్ అంటే ఏంటి? సార్, లైఫ్ అంటే ఏంటి కింద రాసుకోండి. నమ్మకమే లైఫ్, బిలీఫే లైఫ్. చాలా మంది ఏమనుకుంటారంటే సక్సెస్ అవ్వాలి, చేంజెస్ అవ్వాలి, ఏదో పెద్దగా అచీవ్ చేయాలంటే ఏదో పెద్ద పని చేయాలని అనుకుంటారు. అది రాంగ్. చిన్న పని అగైన్ అండ్ అగైన్, 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 అగైన్ అండ్ అగైన్ చేయాలి. పెద్ద పెద్ద పనులు కావు. సరే, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు. రైట్. లైఫ్ ఏంటి? నమ్మకం, బిలీఫ్. దాట్స్ ఇట్. ఈ రోజు అది ప్రూవ్ చేద్దాం. అది ఎలా, ఎందుకు, ఏమి అని. ఓకే, మీరు ఏమి నమ్ముతారో అదే మీరు అవుతారు. మీరు ఏది నమ్ముతారో అదే మీ లైఫ్ లో వస్తుంది. అది ఏదైనా కావచ్చు. ఇది క్లియర్ గా వినండి. అది ఏదైనా కావచ్చు. పాజిటివ్నే అని లేదు, నెగిటివ్నే అని లేదు. మీరు ఏది నమ్ముతారో అది మీ లైఫ్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ డిసీజ్ ఉండేవాళ్ళు, డయాబెటిక్ ఉండేవాళ్ళు నమ్ముతారు, డయాబెటిక్ వస్తే మేము ఎప్పుడు యాక్టివ్ గా ఉండలేము, ఇది లోపల నుంచి తినేస్తుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ లైఫ్ లో అదే జరుగుతుంటుంది. బట్ అదే డయాబెటిక్ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇప్పుడు కామన్, ఇది వస్తుంది పోతుంది, అదేం పెద్ద మ్యాటరే కాదు అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అలాగే అవుతుంది. వాళ్ళు స్వీట్ తింటారు, అంతా చేస్తారు, ఏమి ప్రాబ్లం ఉండదు. ఇంకొక విషయం రాసుకోండి. ఇది సత్యమా, ఇది సత్యమా, ఇది అబద్ధమా, ఇది అబద్ధమా. అంటే సత్యం ఏంటి, అబద్ధం ఏంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి. నిజమేంటి, అబద్ధం ఏంటి. ఆన్సర్ ఎవరైనా మెసేజ్ చేస్తే బాగుంటుంది. ఎవరెవరు వర్చువల్ హ్యాండ్ రైజ్ చేశారు, లోవర్ హ్యాండ్ చేయండి. జూమ్ లో ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, లోవర్ హ్యాండ్ చేయండి ప్లీజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 100% నిజం ఏంటి అంటే మీరు ఏమి నమ్ముతారో అదే నిజం. అది అబద్ధం ఉన్నా గానీ అదే నిజం. అది ఏదైనా కావచ్చు. అది మీకోసం నిజం, ప్రపంచం కోసం కాదు. అది వదిలేయండి. ప్రపంచం కోసం ఏమో, అది నాకు అవసరం లేదు. బట్ నేను ఏమి నమ్ముతానో అది నిజం. ఈ వర్డ్ చాలా పవర్ఫుల్. ఇది ఎందుకంటే ఐ థింక్ అది సీక్రెట్ మూవీ చూసుంటారు అందరు. మనం ఏది అనుకుంటే అది, మనం ఏమి అనుకుంటే కాదు, ఏమి నమ్మితే. నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నేను క్రౌన్ అవ్వాలని అనుకుంటున్నాను. అనుకుంటున్నారు,
బట్ లోపల నుంచి ఏం నమ్మకం ఉంది? హే! క్రౌన్ అయ్యేది అంత ఈజీ కాదు యార్. చూస్తున్నాం కదా! ఎంత టాలెంట్ ఉండే వాళ్ళే క్రౌన్ కాలేదు. ఇంక నేనైపోతానా అని లోపల నుంచి నమ్మకం ఉంది. బయట అనుకుంటున్నారు నేను క్రౌన్ అవ్వాలని. బయట ఏమనుకుంటారో అది ఏమీ జరగదు. లోపల నుంచి ఏముంటుందో అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు షాపింగ్ మాల్ దగ్గర షాపింగ్ మాల్ బయట బలూన్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. బలూన్స్ అమ్మేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పిల్లలందరిని అట్రాక్ట్ చేసేదానికి 2, 3 బలూన్‌లో గాలి ఊదేసి పైనకి వదిలేస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి వచ్చింది. వచ్చి అంకల్ ఈ గ్రీన్ కలర్ ఉంది కదా అంకల్, అది పైన ఎళ్తుంది కదా అంకల్ అని అడిగింది. వెళ్తుందమ్మా అని చెప్పారు. వదలండి అంకల్ అంటే వదిలేస్తే పైన పోయింది. ఇది రెడ్ కలర్ ఎళ్తుందా అంకల్ అని, వెళ్తుందమ్మా వదిలేయండి అంకల్. ఇది వైట్ కలర్ ఉంది కదా అంకల్, అది వదిలేయండి. అది ఏమంకల్ అన్ని కలర్లు పైనకెళ్తున్నాయి కదా అని ఆ అమ్మాయి అడిగింది. పాప అడిగింది. అక్కడ ఉన్న బలూన్ సేల్ చేసే వాళ్ళు ఏం చెప్పారంటే, చూడమ్మా ఇది పైనకెళ్తుంది కదా, బయట ఏ కలర్ ఉందో అదని పైన కాదు ఇది పైనకెళ్ళేది. అదని పైన డిపెండ్ లేదు. లోపల ఏముందో అదని పైన డిపెండ్ ఉంటుంది. ఇది పైనకెళ్తుందా ఇక్కడే పడుతుందా అనేసి అన్నారు. అలాగే మీ లైఫ్ లో మీరు ఏమవుతారో, బయట ఏం ఉన్నారో, బయట ఏం చెప్తున్నారో, బయట ఎలా ఉన్నారో అదంతా మీ లైఫ్ లో ఏమీ అవ్వరు. ఏమీ కారు మీరు. బట్ లోపల ఏముందో అదే మీకు పైనకి తీసుకొని పోవాలా, కిందకెళ్ళాలా అది డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి. మీ లోపల ఏమి ఉండాలి? మీ లోపల ఎలాంటిది ఉండాలి? మీ లైఫ్ లో ఏమన్నీ మీరు చూస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో, ఏమేమి అనుభవిస్తున్నారో అదంతా ఒక నమ్మకమే, ఒక బిలీఫే. బట్ మేమేమనుకుంటాము బిలీఫ్ అంటే ఏదో పెద్దగా ఆలోచిస్తాం కదా, అదే ఒకటే బిలీఫ్ అనుకున్నాం. అది కాదు. చిన్న మైక్రో బిలీఫ్స్ ఉన్నాయి. ఆ మైక్రో బిలీఫ్స్ వెరీ ఇంపార్టెంట్ మా లైఫ్ లో. మైక్రో బిలీఫ్స్. మాక్రో వదిలేయండి. మాక్రో బిలీఫ్ మైక్రో నుంచే బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి అడ్డం వస్తే ఏదో ఒకటి అవుతుంది అన్న బిలీఫ్ మీలో ఉంటే, మీరు అలా వెళ్తున్నారంటే డెఫినెట్లీ ఏదో ఒకటి అయ్యే ఉంటుంది. సింపుల్. నేను కాల్ చేసి ఫోన్ తీసుకున్నాను, వీళ్ళు ఫోన్ రిసీవ్ చేయరు అనుకుంటా అనేసి కాల్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. బికాస్ అది ఆపరేట్ అయ్యేది బయట ఉన్న మా కలర్, మా జెండర్, మా ఫేస్, మా హెయిర్ స్టైల్, మా స్కిన్ అదంతా ఆపరేట్ అవ్వదు. మా లోపల ఉన్న బిలీఫ్ తో ఆపరేట్ అవుతుంది. బిలీఫ్ లో 2 టైప్స్ ఆఫ్ బిలీఫ్స్ వస్తాయి. అదని మేము మల్టిపుల్ పేర్లతో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి డిస్ఎంపవరింగ్ బిలీఫ్. మీరు ఈ బిలీఫ్ ని చేంజ్ చేసుకుంటే మ్యాజిక్ చూస్తారు మీరు. మ్యాజిక్. ఫస్ట్ వచ్చేసి డిస్ఎంపవరింగ్ బిలీఫ్. కింద రాసుకోండి. నెక్స్ట్ వన్ నెగటివ్ బిలీఫ్. నెక్స్ట్ కింద రాసుకోండి లిమిటింగ్ బిలీఫ్. ఫస్ట్ వన్ disempowering belief, second one negative belief, third one limiting beliefs. ఈ మూడు ఒకటే, దగ్గరగా ఒకటే. ఓకే, నియర్లీ సేమ్. అపోజిట్ రాసుకోండి. డిస్ఎంపవరింగ్ బిలీఫ్ కి అపోజిట్ ఎంపవరింగ్ బిలీఫ్. Second one, positive belief.
థర్డ్ వన్ అన్లిమిటెడ్ బిలీఫ్. క్లియర్? డన్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి డిసెంపవరింగ్, ఎంపవరింగ్. ఎంపవరింగ్. సెకండ్ వన్ వచ్చేసి నెగటివ్, పాజిటివ్. థర్డ్ వచ్చేసి లిమిటెడ్ బిలీఫ్స్, అన్లిమిటెడ్ బిలీఫ్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏం రాసుకుంటారంటే, ఇప్పుడు రాసుకునే ఒక టాపిక్, ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్, నెక్స్ట్ చెప్పే టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మీ మొత్తం బిలీఫ్ ని ఎప్పుడైనా కావచ్చు, ఏదైనా థింక్ చేస్తున్నారు, ఏదో లిమిట్ గా థింక్ చేస్తున్నారు, ఏదో నెగటివ్ గా థింక్ చేస్తున్నారు, ఏదో డిసెంపరింగ్ గా థింక్ చేస్తున్నారు అంటే ఒకే ఒక థింకింగ్ లో ఆ బిలీఫ్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అలాంటి ఒక టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. రాసుకోండి, యూనివర్సల్ ట్రూత్. రాసుకోండి. HK 205 మేడం, ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాము, రాసుకోండి. ఎస్, అయిందా? డన్. గుడ్. ఎస్, యూనివర్సల్ ట్రూత్ కింద రాసుకోండి. మూడే మూడు యూనివర్సల్ ట్రూత్ ఉండేది, మూడు. ఎప్పటికీ చేంజ్ అవ్వదు ఈ మూడు. రాసుకోండి, మూడు ఎప్పటికీ చేంజ్ అవ్వదు, అది రాసుకోండి. ఫిక్స్, అది చేంజ్ అవ్వదు. ఓకే, మూడు ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఆ మూడు ఏంటంటే, ఫస్ట్ వన్ క్రియేటర్ వన్, ఒక్కడే క్రియేటర్. మొత్తం ప్రపంచం, యూనివర్స్ ని, బ్రహ్మాండం ని, గ్యాలక్సీని, మిల్కీ వేని, సన్ ని, మూన్ ని, నన్ని, మిమ్మల్ని అందరినీ క్రియేట్ చేసిన వాడు వన్. రైట్. సెకండ్ వన్, ఈ భూమి రౌండ్ గా ఉంది. థర్డ్ వన్, పుట్టిన వాళ్ళు చావాల్సిందే. డెత్ అందరికీ ఉంది. రైట్. ఈ మూడు యూనివర్సల్ ట్రూత్ కింద రాసుకోండి. ఇది కాకుండా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవుతాయి, అది ఫిక్స్ కాదు. ఈ బిలీఫ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. ఓకే, పుట్టిన వాళ్ళు తప్పదు. సార్ అదే అంతే సార్. పుట్టినవాడు గట్టిగా తప్పదు, చనిపోక తప్పదు. వన్ సెకండ్ రిపీట్ అని మెసేజ్ పెట్టారు సార్, రిపీట్ చేస్తారు సార్. ఎస్. సో ఎక్కడి నుంచి సార్? మరి మూడు. ఎస్ సార్,
యూనివర్సల్ ట్రూత్ అనేది అంటే మనకి ఏదైతే ఉన్నాయో అది యూనివర్సల్ ఉన్న ట్రూత్ ఏంటంటే ఫస్ట్ ది క్రియేటర్ అని. అంటే మనం సృష్టించే భగవంతుడు ఒకడే. అది ఒకటి మనం పెట్టుకోవాలి. భూమి గుండ్రంగా ఉంటుంది. సో, అది ట్రూత్ అది. లాస్ట్‌ది ఏంటంటే ఎవరైతే పుట్టారో పుట్టడం గ్యారంటీ. పుట్టిన వాళ్ళు చనిపోవడం కూడా గ్యారంటీ. సో, ఈ 3 అనేది ఎప్పుడు మారదు. ఈ 3 మనకి నెక్స్ట్ మిగతావి ఏమనంటే ఇది మారడానికి అవకాశాలు ఉంటుంది. సిట్యుయేషన్స్ బట్టి మారుతుంటది. బట్ ఈ 3 అయితే ఎగ్జాక్ట్‌లీ. మాత్రం 100% రౌండ్ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా ఇది ట్రూత్ ఇది. ఫిక్స్, యూనివర్సల్ ట్రూత్ ఇది ఫిక్స్, 3. ఫిక్స్, ఫిక్స్ సార్. ఫిక్స్. యెస్. ఫిక్స్ యెస్ ఇది సార్. చేంజ్ చేసేకి అవ్వదు. బట్ డెఫినెట్‌లీ లైఫ్ లో ఏమంతా జరిగిందో అదంతా చేంజ్ చేయొచ్చు. ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కేర్ఫుల్ గా వినండి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక్కళ్ళకి అది చేంజ్ అయ్యిందంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరికీ చేంజ్ అవుతుంది. చేంజ్ చేసుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు. ఫిక్స్ ఇది. ఎలా ఈ 3 ట్రూత్ ఫిక్సో అలాగే ఇది గాని ఫిక్స్. రాసుకోండి. ప్రపంచంలో ఎవరైనా ఒకే ఒక్కరికి అయిందంటే ప్రపంచంలో ఎవరైనా ఒకే ఒక్కరు చేశారంటే అది అందరూ చేయొచ్చు. అది అందరికీ అవుతుంది. అది ఏదైనా కావచ్చు. ఈ 3 వదిలేసి. ప్రపంచంలో ఒక్కళ్ళకి అయిందంటే అందరికీ అవుతుంది. ఒక్కళ్ళు చేశారంటే అందరూ చెయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్ లో మేము డిస్కస్ చేస్తాము స్మార్ట్ అని. స్మార్ట్ అంటే ఏమంటారు? ఎస్ మీన్స్ స్పెసిఫిక్, ఎం మీన్స్ మెజరబుల్, ఏ మీన్స్ అచీవబుల్, ఆర్ మీన్స్ రియలిస్టిక్ అని చెప్తారు. బట్ పెద్ద క్వశ్చన్ ఏంటంటే రియలిస్టిక్ అంటే ఏమి? VR044 ఐ థింక్ రిపీట్ అని చెప్తారు. ఎక్కడి నుంచి అని మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. మీన్స్ ఇప్పుడు జస్ట్ ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? ప్లీజ్ స్క్రీన్ షేర్ చేయకండి కూడా. థ్యాంక్ యూ. స్మార్ట్ అంటే రియలిస్టిక్ అంటే రియలిస్టిక్ అంటే ఏంటి? ఇది చాలా పెద్ద క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. రియలిస్టిక్ అంటే ఏంటి? మెసేజ్ పెట్టండి. అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే కాన్షియస్ క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది. సబ్ కాన్షియస్ క్యాలిక్యులేటెడ్ గా ఉండదు. అది బ్లైండ్ గా ఉంటుంది. అంటే ఫిజికల్, లైవ్ గా, విజిబుల్ గా. ఓకే, మీరంతా చెప్పింది నేను అక్సెప్ట్ చేశాను. బట్ నేను ఇప్పుడు అడుగుతాను, అదని మీరు ఆన్సర్ చెప్పండి. రైట్ బ్రదర్స్ వాళ్ళు ఫ్లైట్ కనిపెట్టుకు ముందు అది ఉందా? మళ్ళీ అది ఎలా రియలిస్టిక్ అని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అది ఎలా రియల్ అయింది? రియల్ లేకపోతే కనిపోయకుండా ఉంటే అది ఎలా రియల్ అయింది? సార్ కరెక్ట్ కదా సార్? కరెక్ట్ సార్. రియలిస్టిక్ అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి సార్ ఏదైనా. అది ఎక్కడ ఉంది సార్? వాళ్ళు కనిపెట్టక ముందు అది ఎక్కడ ఉంది దగ్గర? కరెక్ట్ కదా సార్? ఇది థింక్ చేయాల్సింది కదా సార్. గ్రాంబెల్ ఫోన్ కనిపెట్టారు. అంతకు ముందు ఎవరు చెప్పారు? ఎక్కడ చూశారు? ఉంటుంది రియాలిటీ అని ఎలా తెలుసు వాళ్ళకి? అలాగే సార్ చెప్పండి. ఎస్, వెరీ గుడ్. అది వాస్తవంగా అవుతుందనే నమ్మకం ఉండాలి. అంటే ఇంతసేపు ప్రాక్టికల్ గా ఉండాలి, లాజిక్ గా ఉండాలి, క్యాల్కులేట్ గా ఉండాలి అని మెసేజ్ చేసిన వాళ్ళంతా అబద్ధం చేశారంటారా? రాంగ్ చేశారంటారా? అంటే ఇప్పుడు మనం కనుక్కునేది కూడా మనకు ఒక నమ్మకం ఉండాలి. ఇంతవరకు జరగలేదు, ఇది జరుగుతుంది, నేను ప్రూవ్ చేస్తాను, ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతుంది అనే నమ్మకం మీద ఉండాలి. అంటే ఈ అర్థం ఏంటి సార్? ఇప్పుడు రైట్ బ్రదర్స్ ఫ్లైట్ కనిపెట్టారు సార్. అవును సార్. వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, నేను కనిపెడతాను, ఇది జరుగుతుంది,
అంటే ఇప్పుడు గోల్ సెట్ లో మేము డిస్కస్ చేసింది ఇన్ని రోజులు ఏమని డిస్కస్ చేసాము? రియాలిటీగా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, ఏది అవుతుందో అదే ఉండాలి, అవ్వదు ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ ఫర్ కాంట్రిబ్యూషన్, పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సార్. మీన్స్ ఇప్పుడు చెప్పండి, ఏది రియలిస్టిక్? ఇది ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ని ఎవరు కనిపెట్టారు సార్? ఎడిసన్, రైట్? అంతకు ముందు రియలిస్టిక్ ఎక్కడ సార్? అది కార్ ని ఎవరు కనిపెట్టారు? అంతకు ముందు రియలిస్టిక్ ఎక్కడ? అది రైట్ సార్. ఎస్ సార్. మీన్స్ ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్స్ కి యూనివర్సల్ ట్రూత్, అది కాకుండా వేరే అన్ని చేంజ్ అవుతానికి లింక్ అవుతుందా సార్? కనెక్ట్ అవుతుందా? అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఈ మూడు ఫిక్స్. ఇంకా ఏదైనా చేంజ్ చేసి పారేయచ్చు, ఏదైనా. ఏదైనా సార్. జెండర్ చేంజ్ అవుతుందా సార్? నో, చేంజెస్ చేస్తున్నారు సార్. చేస్తున్నారు సార్, రైట్? లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వచ్చా? అవ్వచ్చు. అవ్వకపోతే అది మీ నమ్మకం, అది యూనివర్సల్ ట్రూత్ కాదు. అది ఇన్కమ్ అర్న్ చేయొచ్చా, డబ్బులు చేయొచ్చా, రిచ్ అవ్వచ్చా, సక్సెస్ అవ్వచ్చా? అవ్వచ్చు. 5 years నుంచి చేస్తున్నాం, అవ్వట్లేదు అంటే అది మీ నమ్మకం, అది యూనివర్సల్ ట్రూత్ కాదు. అది పెద్ద టీం ని బిల్డ్ చేయొచ్చా? చేయొచ్చు. అవ్వట్లేదంటే అది మీ నమ్మకం, అది యూనివర్సల్ ట్రూత్ కాదు. అది ఇల్లు తీసుకోవచ్చా, కార్ తీసుకోవచ్చా, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చా, హెల్దీ అవ్వచ్చా, బెస్ట్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, నా ముందు ఉన్న వాళ్ళు ఎప్పటికీ వాడు చేంజ్ అవ్వడు, చేంజ్ అవుతారు. మీ నమ్మకం, అది యూనివర్సల్ ట్రూత్ కాదు. అది చేంజ్ అవ్వరు అనేది. ఐ థింక్ రిలేషన్షిప్ టాపిక్ అయిన తర్వాత చాలా మంది సారీ అడిగింటారు, చాలా మంది కమ్యూనికేట్ చేసి ఉంటారు. ఎంతో మంది చేంజ్ అయిపోయారు. నేను అనుకున్నాను ఎప్పుడు చేంజ్ అవ్వరు అనేసి, బట్ ఎప్పుడు ఒక నమ్మకంతో మాట్లాడామో డెఫినెట్లీ వాళ్ళు చేంజ్ అయిపోయారు, అక్సెప్ట్ చేశారు, వాళ్ళు రిటర్న్ సారీ చెప్పారు. రీసెంట్ గా ఒక కౌన్సిలింగ్ అయింది సార్. ఒక మేడం, ఐ థింక్ అదే స్టార్టింగ్ లో చెప్పాను కదా, 18 years నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ వేరే ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక టాపిక్ అలాగే చెప్పేశారు. సార్ నేను 18 years నుంచి చూస్తున్నాడు అతనికి, 18 means 30 years నుంచి చూస్తున్నాను, పెళ్లి 13 years అయింది, వేరే 18 years అయింది, 30 years నుంచి చూస్తున్నాను, అతను ఎప్పటికీ మారాడు సార్. ఒకే ఒక క్వశ్చన్, మేడం ఇది యూనివర్సల్ ట్రూతా? కాదు. అంటే మారుతాడు, మీరు నమ్మకం చేంజ్ చేసుకోండి. నా టీంలో ఎవరు పని చేయరు, ఇది యూనివర్సల్ ట్రూతా? కాదు. మీ నమ్మకం, అది నమ్మకం ని చేంజ్ చేసుకోండి. నేను ఇలాగే ఉండిపోతాను, ఇలాగే చచ్చిపోతాను, ఇలాగే అయిపోతాను, ఇది యూనివర్సల్ ట్రూతా? లేదు, వేరేది ఉంది యూనివర్సల్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో క్యాన్సర్ ఉంది, ఫైనల్ స్టేజ్ లో ఉంది, వాళ్ళు డాక్టర్ చెప్పేశారు ఇంకా మీరు ఫినిష్, కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. వాళ్ళు ఏదో మైండ్ సెట్ ఇంకొకటి ఏదో చేసి వాళ్ళు రెడీ అయిపోయారు. అంటే ఎవరో ఒక్కళ్ళు చేశారు కదా, ఒక్కళ్ళు చేసే ఈ ప్రపంచమే చెయ్యొచ్చు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అందరికీ ఒకే ఒకతను పుట్టించి, ఒకే ఒక్కడు. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక్కడు ఉన్నారంటే అతనికి వేరే దేవుడు పుట్టించాడు, నాకి వేరే దేవుడు పుట్టించాడు, ఇంకొకరికి వేరే దేవుడు పుట్టించాడు. అంటే డెఫినెట్లీ రూల్స్ మారిపోతాయి. రూల్స్ అలా లేదు కదా. యూనివర్సల్ ట్రూత్ 3 వదిలేసి ఇంకా మిగతాది ఏమన్నీ ఉన్నాయో అది అబద్ధం చెయ్యొచ్చు, అబద్ధం చెయ్యొచ్చు. ఇప్పుడున్న నిజంని అబద్ధం చెయ్యొచ్చు. మేమే అంటాము, నేను ఇలా అనుకోలేదు, ఇలా ఉంటుందని అనుకోలేదు, బట్ ఇలా చేంజ్ అయిపోయింది ఏంటి,
నువ్వు ఏమి నమ్ముతావో అదే జీవితం. ఎగ్జాక్ట్లీ అదే మీ లైఫ్. మీరేమి నమ్ముతారో అదే జీవితం. రైట్, ఇది కొంచెం క్లారిటీ చేద్దాం. మీరు ఏమి నమ్ముతారో అదే నిజం, ఏమి నిజమో అదే జీవితం. అది ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. టీం రాదు సార్, నాకు ఎప్పటికీ టీం రాదు సార్. అది మీ నమ్మకం అయితే అదే మీ జీవితం. సార్ నేను ఎంత సింపుల్ గా మాట్లాడినా కానీ ఆ టీంలో ఆటోమేటిక్ గా జనం జాయిన్ అయిపోతారు సార్. అది మీ నమ్మకం అయితే అదే నిజం, అదే నిజం అయితే అదే మీ జీవితం. వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. అవర్ ఆపర్చునిటీ డోంట్ హెల్ప్ అస్. రాసుకోండి. Our opportunity don't help us. Our opportunity don't help us make more money. ఇది చాలా విచిత్రంగా ఉంది, క్లారిఫై చేసుకోండి. Our opportunity don't help us make more money. నెక్స్ట్ కింద రాసుకోండి. అవర్ డాష్ వదిలేయండి, స్పేస్ వదిలేయండి. హెల్ప్ us మేక్ మోర్ మనీ. సెకండ్ లైన్ అవర్ స్పేస్ వదిలేయండి కొంచెం. హెల్ప్ us మేక్ మోర్ మనీ. ఆ స్పేస్ లో, ఆ గ్యాప్ లో, ఆ డాష్ లో రాసుకోవాల్సింది ఏంటంటే బిలీఫ్. మా బిలీఫే మాకి మోర్ మనీ ఎర్న్ చేసేకి హెల్ప్ చేస్తుంది, ఆపర్చునిటీ కాదు. ఎస్ తెలుగులో మా దగ్గర ఉండే ఆపర్చునిటీ మాకి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికి హెల్ప్ చేయదు. రైట్ సార్, తెలుగులో కరెక్ట్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా దగ్గర ఉన్న ఆపర్చునిటీ మాకి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికి హెల్ప్ చేయదు. సెకండ్ లైన్ అవకాశాలు. ఓకే, ఆపర్చునిటీ మీన్స్ అవకాశాలు. అవకాశం దొరికింది, అవకాశం ఉంది, అవకాశం ఉంటే మేము సక్సెస్ అవ్వము. నెక్స్ట్, మా నమ్మకం హెల్ప్ చేస్తుంది మాకి మోర్, ఎక్కువ డబ్బులు సంపాదించడానికి. ఎవరైనా క్లారిఫై చేస్తారా, క్లారిటీ ఇస్తారా? క్లారిఫికేషన్. రిపీట్. ఓకే, మా దగ్గర ఉన్న అవకాశం మాకి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికి హెల్ప్ చేయదు. మాలో ఉన్న నమ్మకం మాకి ఎక్కువ డబ్బు సంపాదించేదానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన అందరి దగ్గర వెస్టీజ్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. అందరూ అర్న్ చేస్తున్నామా? ఎవరు అర్న్ చేస్తున్నారు? కొంతమంది అర్న్ చేస్తున్నారా? కొంతమంది ఎవరు? వాళ్ళ లోపల ఏముందంటే ఈ బిజినెస్ లో నేను అచీవ్ అవుతాను అని నమ్మకం, నేను అచీవ్ అవ్వచ్చు, 100% అచీవ్ అవ్వచ్చు అనే నమ్మకం ఎవరిలో ఉంది, వాళ్ళు ఒకళ్ళే అచీవ్ అవుతున్నారు. అంటే అవకాశం, ఆపర్చునిటీ మా లైఫ్ ని చేంజ్ చెయ్యదు, మా నమ్మకం మా లైఫ్ ని చేంజ్ చేస్తుంది. అంటే ఇన్ని రోజులు మీ దగ్గర వెస్టీజ్ ఉంది, చేంజ్ కాలేదు, బట్ ఇప్పుడు ఆ నమ్మకం తీసుకొని రండి, అది ఆటోమేటిక్ గా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు
మేము చేయాల్సిన పని ఏంటంటే, మా లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటంటే, మేము పుట్టిండేది మిడిల్ క్లాస్ ఇంట్లో. రాసుకోండి, ఒక ఇంపార్టెంట్ టాపిక్ రాసుకోండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిండేది తప్పు కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిండేది తప్పు కాదు. నెక్స్ట్ లైన్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మిడిల్ లో ఆ లైఫ్ లోనే చనిపోవడం అనేది రాంగ్. మిడిల్ క్లాస్ లైఫ్ లో చనిపోవడం రాంగ్. కరెక్టా? తప్పు అది. మీన్స్ సార్ చెప్పింది కరెక్టా? మిడిల్ క్లాస్ ఇంట్లో పుట్టేది తప్పు కాదు, మిడిల్ క్లాస్ అయ్యే చనిపోయింది తప్పు. కరెక్ట్? రాంగ్. రైట్ ఏంటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఏంటి? మిడిల్ క్లాస్ ఇంటిలో పుట్టేది తప్పు కాదు, మిడిల్ క్లాస్ థింకింగ్ ఉండేది తప్పు. అది మ్యాటర్. మిడిల్ క్లాస్ ఇంట్లో సార్ చెప్పింది 100% రైట్. మిడిల్ క్లాస్ ఇంట్లో ఎప్పుడు చనిపోతాము? అదే థింకింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు అదే అవుతుంది. బట్ అలా అవ్వకూడదంటే ఫస్ట్ ఏం చేయాలి? థింకింగ్ ని చేంజ్ చేయాలి, బిలీఫ్ ని చేంజ్ చేయాలి. ఎస్ సార్, ఎస్, ఆలోచన చేంజ్ చేయాలి. మీన్స్ ఎంతో మంది ఇప్పుడు జస్ట్ ఇది ఒక క్లాస్ వెరిఫికేషన్. మల్టీ బిలియనియర్స్ 98%, ఎంత? 98%. ఇలా చూస్తే 100% అనొచ్చు. ఓకే, 98% సర్వే చెప్తుంది ఎవరెవరు మల్టీ బిలియనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాసే ఉంది. అంటే జస్ట్ థింక్ చేయండి, నేను మిడిల్ క్లాస్ లో పుట్టాను అంటే నేను మిడిల్ క్లాస్ లోనే ఉండిపోతాను అని నమ్మకం మీకుంటే అదే నిజం, అదే మీ జీవితం. ఏంటి? నేను మిడిల్ క్లాస్ లో పుట్టాను, నేను మిడిల్ క్లాస్ లోనే ఉండిపోతామనే నమ్మకం మీకుంటే అదే నిజం, అదే మీ జీవితం. అదే నిజం, నిజమే మీ జీవితం. యూనివర్సల్ ట్రూత్ గురించి మాట్లాడట్లేదు, మీరు నమ్మే ట్రూత్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెద్ద క్వశ్చన్, ఈ క్వశ్చన్ అప్పుడప్పుడు ఇది అవ్వదనుకుంటా అని థాట్ వస్తే ఇమ్మీడియట్లీ ట్రిగర్ గా పని చేయాలి. ఇది ఏది? ఏ థాట్? ఏది ట్రిగర్ గా పని చేయాలి? ఎప్పుడైనా ఇది అవ్వదనుకుంటా, ఇది కష్టం అనుకుంటా, ఇది ఛాన్స్ లేదనుకుంటా, యూనివర్సల్ ట్రూత్ నే ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సూపర్ గ్రేట్ సార్, 100% రైట్. ఎవరెవరు మెసేజ్ పెడతారు 100% రైట్. ఎప్పుడైనా ఈ ఆలోచన మీకు వచ్చిందంటే ఎవరైనా ముందు నుంచి మీ అప్లైనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెప్తున్నా ఇది అవ్వదు అనేసి చెప్తున్నారంటే మీరు సింగిల్ వర్డ్ లో ట్రిగర్ అయిపోవాలి. ఆ పాయింట్ వచ్చేయాలి. ఏంటది? ఇది యూనివర్సల్ ట్రూతా అని క్వశ్చన్ వచ్చేయాలి. ఎప్పుడు వరకు మీరు ఇది మీ మైండ్ లో అప్పుడప్పుడు ఇలాంటి టైంలో వస్తుందో అది చేయాలి. లిమిటింగ్ బిలీఫ్స్ ని బ్రేక్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ యూనివర్సల్ ట్రూతా అని అడిగే క్వశ్చన్. లిమిటింగ్ బిలీఫ్స్ ని బ్రేక్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఇది యూనివర్సల్ ట్రూతా. ఇప్పుడు చెప్పండి, మెసేజ్ చేయండి, ఏది మీ నమ్మకం? ఎవరికైనా కౌన్సిలింగ్ అంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ అది అవ్వట్లేదు, నాకు ఇది కావాలి అని వాళ్ళు ఎలా అన్ని కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళు ఎవరికైనా ఒక్కరికి ఛాన్స్ ఉంది. 2 to 3 minutes మేము కమ్యూనికేట్ చేసుకోవచ్చు. నేను చాలా ప్రాబ్లం లో ఉన్నాను, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఒక్కరికి ఛాన్స్ ఉంది. ఒక చిన్న కౌన్సిలింగ్. ఎవరినైనా ఒకళ్ళు అడ్మిట్ చేయండి సార్, ఒక 3 minutes మేము యూజ్ చేస్తాం.
ఓకే, రంజిత్ సార్ హోస్ట్ వెళ్ళిపోయింది. ఎవరి దగ్గర ఉంది సార్ రంజిత్ సార్ హోస్ట్ మిస్ అయ్యారు. ఎవరి దగ్గర ఉంది సార్ హోస్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఓకే, మంజునాథ్ యావగల్ సార్. రంజిత్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళు మీకు హోస్ట్ ఇస్తారు. బికాస్ మంజునాథ్ యావగల్ సార్ అని ఇప్పుడు ఏం మాకు లింక్ అంతా క్రియేట్ చేసి మార్నింగ్ ఐ థింక్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో తెలీదు, 5 o'clock 4:50 తెలీదు, అన్ని గంటలకు వచ్చేసి వాళ్ళు మాకు హోస్ట్ రంజిత్ సార్ హోస్ట్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మంజునాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మంజునాథ్ యావగల్ సార్. ఓకే, థ్యాంక్స్ అలాట్ సార్. రంజిత్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ಮಂಜು ಸರ್ ಇಲ್ಲಿ ಅವರಿಗೆ ರಂಜಿತ್ ಹೆಸರು ಬಂದ್ಬಿಟ್ಟು VAT ರಂಜಿತ್ ಕುಮಾರ್ ಅಂತೇಳಿ ಇದೆ ನೋಡಿ ಸರ್. VAT ರಂಜಿತ್ ಕುಮಾರ್ DUCD ಅಂತೇಳಿ. ಎಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಮಂಜು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ఎస్ సార్, ఐ థింక్ అన్మ్యూట్ అయింది అనుకుంటా. అన్మ్యూట్ అయింది, హోస్ట్ రాలేదు సార్. ಹೋಸ್ಟ್ ರಾಲೇದಾ ಸರ್? ಹೋಸ್ಟ್ ಒಂದು ಕೊಟ್ಬಿಡಿ ಸರ್, ಬಿಕಾಸ್ ಅವ್ರು ಕೆಲವೊಬ್ರಿಗೆ ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಬೇಕು. ಹೋಸ್ಟ್ ಒಂದು ಕೊಟ್ಬಿಡಿ ಸರ್. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. సో లీడర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఓన్లీ వన్ సైడ్ యాక్షన్ కాదు ఇది. సో మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో కరోనా డబ్బోకి అన్మ్యూట్ చేయడం జరిగింది. సో మీకు మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అయితేనే మనకి అచీవ్మెంట్స్ అవుతుంది. సో ఇంటరాక్ట్ అనేది అందరూ కూడా పార్టిసిపేట్ చేయగలరు.